సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో మిద్దె సెంటర్లో మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పచ్చదనమే సమాజానికి ఊపిరి పోస్తుందన్న ఆశయంతో తరచుగా మొక్కల పంపిణీని ఉచితంగా నిర్వహించే డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆదివారం మిద్దె సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆకుకూరల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈసారి ఆకుకూరల విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోదండరామయ్య మిత్ర బృందం, జి అప్పలనాయుడు, కె చిరంజీవి, టి ఆంజనేయులు, ఆర్ కోటేశ్వరరావు, వి శ్రీనివాసరావు, సయ్యద్ మహబూబ్ సుభాని తదితరులు పాల్గొని మాట్లాడారు. పచ్చదనం పర్యావరణ పరిరక్షణ బృందం వారిచే ఉచితంగా మొక్కల పంపిణీ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య నేతృత్వంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా మొక్కల పంపిణీలో పాల్గొన్నందుకు. అయితే ఈ మొక్కల పంపిణీతో పాటు ఈరోజు కూరగాయలు ఆకుకూరల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఆకుకూరల విత్తనాలు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అలాగే ఒక హరిత బృందం అని ఒక బృందం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ బృందంలో చేరదలుచుకున్న వాళ్ళు నా నంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళని కూడా చేర్చుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ప్రస్తుతం మనకు పచ్చదనము 30% ఉంది. అయితే 5 సంవత్సరాల్లో దీన్ని 35% పెంచాలని, 2047 నాటికి దీన్ని 50% పెంచాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఏ కార్యక్రమమైనా సరే, ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామి ఉంటేనే అది పూర్తిగా విజయవంతం అవుతుంది. అందువల్ల మనం చేతనైంది ప్రభుత్వానికి చేతులు అందించాలి. దానికి గాను మన హరిత బృందం చేత మొట్టమొదటిసారిగా చిన్న లక్ష్యంతో ప్రారంభిస్తున్నాము. ఒక నెలలో 100 మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అందించేట్టుగా నిర్ణయించుకున్నాము. ఈ హరిత బృందంలో ఉత్సాహవంతులు చేరి, ముఖ్యంగా యువకులు, ఈ మొక్కలు మనము ఫారెస్ట్ అటవీ శాఖ వారికి ఎన్ని ఎక్కువ ఇచ్చేటట్టుగా మనము కృషి చేస్తే అంత మంచిదని విన్నవిస్తున్నాను. పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని శ్రీ కళారత్న డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య గారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో, అలాగే దీనికి ఒక సపరేట్గా ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఒక బృందం ఉంది ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ అందరికీ మొక్కలు పంచడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన జీవితంలో ఒక భాగం ఈ రోజున మొక్కలు నాటడం అనేది ఏర్పరచుకోవాలి. దేనికంటే మన ఆరోగ్యానికి, ఒక మంచి ఆహ్లాదమైన ఆరోగ్యానికి మనకు దోహదపడేదే చెట్టు. ఈ రోజున ఆ చెట్టుని మనం ప్రతి ఒక్కరు కూడా సంరక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఈ రోజున 35% అంటే 30% ఉన్న పచ్చదనాన్ని పెంచేదానికి కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో మనం అందరం కూడా చేయూతనిచ్చి మనం భాగస్వాములు అవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ కోదండరామయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.